వెల్కమ్ టు జై నైట్ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అంశంలో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. వైసీపీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను తోసిపుచ్చిన వైనం. ఇప్పటికే అధికార పార్టీ వాదనలను తిరస్కరించిన ఏపీ హైకోర్టు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 64.2 కోట్ల మంది భారతీయులు, రికార్డు స్థాయిలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్న ఈసీ. హింస లేకుండా జనరల్ ఎలక్షన్ జరగడం ఇదే మొదటిసారన్న రాజీవ్ కుమార్. వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలన్న సజ్జల. ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు. చంద్రబాబు ఎక్కడా మాట్లాడడం లేదన్న సజ్జల. లోకేష్ దేశంలోనే ఉన్నాడా లేదా అంటూ వ్యాఖ్యలు. రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్. 144 సెక్షన్. మంగళవారం లోక్సభ ఎన్నికల కౌంటింగ్. భాగ్యనగరంలో మూతపడుతున్న మద్యం దుకాణాలు. హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు. సిబిఐ కేసులోనూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. సిబిఐ కేసులో జూన్ 7వ తేదీ వరకు కవిత రిమాండ్ పొడిగింపు. మద్యం పాలసీ కేసులో అదో రోజున ఛార్జిషీట్లు దాఖలు చేయనున్న సిబిఐ. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని రేవంత్ రెడ్డి కీలక సూచనలు. అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రతి ఒక్కరి దగ్గర 17 లిస్టు ఉండేలా చూసుకోవాలన్న పీసీసీ చీఫ్. రాష్ట్రంలో రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 5-6 గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయని వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు. పాల్వాయి గేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంలో పిటిషన్. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయులు ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. దీంతో భారత్ చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. ఇదే G7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు అధికమని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని రాజీవ్ కుమార్ వివరించారు. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని చెప్పారు. అయితే 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 4 దశాబ్దాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్టు సీఈసీ తెలిపారు. హింస లేకుండా జనరల్ ఎలక్షన్ జరగడం ఇదే మొదటిసారని అన్నారు. దీని వెనుక 2 ఏళ్ల ప్రణాళిక ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. There are 312 million proud women voters. This is also the highest ever in the world. We must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election. We have created a world record of 642 million proud Indian voters. This is a historic moment for all of us, for the nation as a whole. 642 ever anywhere in the world in any of the electoral exercise. That's what is the number of voters. And this is just to give you some small statistics. This is 1.5 times of the voters of all G7 countries. US, UK, France, Germany, Italy, Japan, Canada, all put together. We are comparing voters, not electors. And it is 2.5 times of the voters of 27 countries in the EU. That has been the incredible power of the voters of India. Let's see what happened next. There are 312 million proud women voters. This is also the highest ever in the world. It is larger than the 2019 elections, both the total and the women voters. So this we feel is the moment that we must cherish, we must celebrate, and we want to give them a standing ovation to all our voters by this. I would ask all of you to join and hand. These are all our voters. So we thank you all. We salute all our voters, all our women voters who have really come and voted in this election, including all of you. జూన్ 4 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. మొదట పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేపడతారని, ఆ తర్వాత 8:30 నుంచి ఈవీఎంలో నిక్షిప్తమైన ఓటర్లు లెక్కిస్తారని మీనా వివరించారు. మొదట నర్సాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడుతున్నాయని తెలిపారు. ఈ 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 13 రౌండ్లలోనే పూర్తవుతుందని చెప్పారు. అటు చంద్రగిరి, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే ఆఖరున వెలువడతాయని, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి 29 రౌండ్ల పాటు ఓటర్లను లెక్కిస్తుండడమే అందుకు కారణమని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల తొలి ఫలితాలు రేపు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య వెలువడతాయని తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2387 మంది అభ్యర్థులు పోటీ చేయగా 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు. పీడబ్ల్యూడీ కేటగిరీ కింద ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crores ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్లో చేసిన ఓటింగ్ 2 కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఇంకా రేపు మార్నింగ్ 8 వరకు, 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ which comes to us will be counted in the counting procedure tomorrow. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెడుతున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి, అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఈజ్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? wherever in the hall if postal ballot counting is also going on, అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే ఈవీఎం బ్యాలెట్ కూడా. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టు సైతం గట్టి షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అంశంలో ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే వైసీపీ పిటిషన్ ను తిరస్కరించింది. పోస్టల్ బ్యాలెట్ల ఓటర్ డిక్లరేషన్ పై సంబంధించిన ఫామ్ 13A పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉండి ఆ అధికారి పేరు, హోదా, అధికారిక ముద్ర లేకుండా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ ఈసీ మే 30న జారీ చేయడం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులపై వైసీపీ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలంటూ రిట్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు వైసీపీ వాదనను తిరస్కరిస్తూ జూన్ 1న తీర్పు వెలువరించింది. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తారనుకుంటే ఈ 2 రోజుల సంయమనంతో ఉంటే సరిపోతుందని, కానీ వాళ్ళు ఏదో రకంగా హడావిడి చేయాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సజ్జల విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్నారని, లేఖలు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కౌంటింగ్ పూర్తయి ఫలితంపై డిక్లరేషన్ తీసుకునేందుకు ఏజెంట్లు అక్కడి నుంచి కలవద్దని సూచించారు. రేపు ఉదయం 11 గంటలకల్లా ఫలితాలు ట్రెండ్
అర్థమైపోతుందని వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎవరిని అపోహలు సృష్టించినా రేపు వైసీపీ విజయం సాధించడం ఖాయమని సజ్జల ఉద్ఘాటించారు. నిజంగా వాళ్ళకి ఏదన్నా వాళ్ళు అధికారంలోకి వస్తున్నారని తెలిస్తే 2 రోజులు వెయిట్ చేస్తే అయిపోయేదానికి పోవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక హడావుడి చేయాలి అనేది ఒకటి వాళ్ళకి కనపడుతుంది. ఆ హడావుడి చేయడంలో పోగానే ఇలాంటివి రాస్తున్నారు, ఇలాంటివి అలాగే లేఖలు పోయిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు, గమనించండి. ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లా, చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నాడు. ఎక్కడ కూడా ఇంతవరకు కామెంట్ చేయట్లా. బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్ గా ప్రిపేర్ అయినట్టు. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చారా? ఇన్నాళ్ళైతే దేశంలో లేడు. స్టేట్ లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో వాళ్ళ విధంగా మాట్లాడుతున్నారు. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ ఇంకొంచెం మరింత ఇదిపోయారు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ అనే దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ 21 సీట్లలో 61% వాళ్ళకి పోల్ అయిండాలి. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా? అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్ట చేసినా కుదరట్లేదు అనుకుంటా. ఆ 400 400 20 అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినట్టున్నాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తాయి, 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని రేపు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ది, నిబద్దత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా పంపించాలని, సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూడాలన్నారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్లోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర 17C లిస్టు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు 17C లిస్టు ఓట్లకు తేడా వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులందరికీ వీటన్నిటిపై అవగాహన ఉండాలన్నారు. మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల పాల్వాయిగేట్ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిన్నెల్లి అరెస్టుకు హైకోర్టు కల్పించిన వెసులుబాటును ఎత్తివేయాలని శేషగిరిరావు తన పిటిషన్లో పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం సహా హత్యాయత్నం చేశారని తెలిపారు. కాగా హైకోర్టు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లిని అరెస్ట్ చేయకుండా ముందస్తు ఉపశమనం కలిగించి ఏపీ హైకోర్టు తప్పు చేసిందని, ఇలా చేయడం న్యాయాన్ని అపహాస్యం చేయడమని అభిప్రాయపడింది. అలాగే పిన్నెల్లి కేసును ఈ నెల 6వ తేదీన విచారించి పరిష్కరించాలని సూచించింది. మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో భాగ్యనగరంలో వైన్ షాపులు మూతపడనున్నాయి.
అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. 5గురికి మించి ఒకచోట గుమికూడదని ఆంక్షలు ఉంటాయన్నారు. మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేయాలని, ఎవరైనా అక్రమంగా మద్యం నిల్వ చేసి అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. కాగా తెలంగాణలో గత నెల 13వ తారీఖున లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 7వ తేదీ వరకు పొడిగించింది. అంతకుముందు ఈడీ కేసులో కవిత కస్టడీని వచ్చే నెల 3 వరకు పొడిగించిన న్యాయస్థానం ఆ తర్వాత సీబీఐ కేసులను ఈ శుక్రవారం వరకు పొడిగించింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ జూన్ 7న కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయనుంది. మద్యం కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని కోర్టు పరిగణలోనికి తీసుకుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురిశాయి. నగరంలో రాత్రి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్ పరిసర ప్రాంతం స్విమ్మింగ్ పూల్ ను తలపించింది. బెలుగొప్ప మండలంలో 84.2 అధిక శాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగి పొల్లుతున్నాయి. బూదబావు వంక వర్షపు నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీగా వర్షం కురిసింది. వాగులు, వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. వేదవతి హగరికి జలకళ సంతరించుకుంది. డిహిరేహల్ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మహెల్ జంక్షన్ పరిధిలోని హెచ్ఎల్సీ కాల్వకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెర్లోపల్లి వద్ద హెచ్ఎల్సీ అండ్ టెండల్ ఛానల్ కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృధాగా వెళ్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అనలేదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పత్రికా ప్రకటనలోనూ ఎక్కడా జై తెలంగాణ అని లేదన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ సోయిని మాయం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం, ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. మన కూడవెల్లి వాకిట బట్టలు ఎగిరిపోయింది, అల్లి వాకిట బట్టలు ఎగురుతున్నాయి. కేసీఆర్ బస్సెస్ లో బయలుదేరగానే కూడవెల్లకు, అల్లీలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా? గొంతుక కావాలి. తెలంగాణ స్థూరీకరణ ప్రశ్నించే గొంతుక అది మన బీఆర్ఎస్, మన కేసీఆర్. రేపు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే వీటిని చూసుకుంటే స్టార్ట్ చేసిన ఆంధ్ర మాజీ పిసిసి అధ్యక్షుడు శైలజ హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని చేయాలని ఇంకొకరు ఉండవల్లి అనిల్ కుమార్ మాట్లాడుతున్నారు. అట్లా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. రేపు రాష్ట్ర ప్రయోజనాలు
ఈ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష, బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష. ఇంకా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరిగినాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది పేపర్లలో, అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చింది. మీరు యాడ్ చూడండి ఒకసారి, మీరు గమనించిందో లేదో ఇంటికి పోయినాక 2 పేపర్ తీసి చూడండి. ఆ పేపర్లో ఎక్కడ జై తెలంగాణ, జై జై తెలంగాణ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏ యాడ్ తీసుకో, ప్రభుత్వపరమైన రాష్ట్ర అవతరణ ఉత్సవాలైనా అది ఏ కార్యక్రమమే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్ళలో యాడ్ ఇస్తే ఫస్ట్ పైన జై తెలంగాణ, ఎదురు జై జై తెలంగాణ ఉంటుంది. కానీ రాష్ట్ర అవతరణ ఉత్సవాల యాడ్లో జై తెలంగాణ పదవి తీసేది. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం నిషేధించబడింది. కానీ రేవంత్ పాలనలో కూడా జై తెలంగాణ పదం మాయమైపోయింది. అంటే కేసీఆర్ లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ సోయిని వీళ్ళు కథం చేస్తారు, తెలంగాణ హక్కులు కథం చేస్తారు, కుట్రలు ఉంటాయి. అందువల్ల ఇవాళ మనం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ, తెలంగాణ కోసం మాట్లాడే ఒక గొంతుగా బీఆర్ఎస్. అందువల్ల ఈ బీఆర్ఎస్ అనేది రాష్ట్రానికి ఎప్పుడు కూడా చాలా అవసరం. టీడీపీ అధినేత చంద్రబాబు, సతీమణి నారా భువనేశ్వరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో వారికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి లోకేష్, భువనేశ్వరి కుటుంబ సభ్యులు రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడారు. దేశ ప్రగతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని రేణుకా చౌదరి చెప్పారు. నాకు దర్శనం కలిగించినందుకు స్వామికి దండం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని కోరుతూ ఈ దేశానికి శాంతియుతంగా మంచి సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండి ఆరోగ్య, ఐశ్వర్య, ధైర్య, స్థైర్య అన్ని విధాలుగా దీవిస్తారని ఆయనకు మొక్కుకుంటూ ఇక్కడ నేను రావటం జరిగింది. నా అదృష్టానికి చాలా మంచి దర్శనం కూడా జరిగింది. ఇవాళ నుంచి విభజన తర్వాత రాష్ట్రాలు ఆ విభజన పూర్తి అవుతుంది. సుఖశాంతులతో అందరం కూడా కలిసికట్టుగా గతంతో ఉన్న ప్రేమ, అన్యోన్యతతో అందరం కూడా కలిసి బతుకుతామని ప్రార్థిస్తూ సెలవు. నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజా నిర్ణయం ఏది ఉంటే అది మేము. కానీ ఎగ్జిట్ పోల్ 2000 తర్వాత ఎన్ని తప్పులు వచ్చినాయి ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మీరు గ్రహించాలి. ఏదేదైతే అయినా కాంగ్రెస్ పార్టీగా మేము చేసే కృషి
మేము చేసే ఇది ఈ మన కాన్స్టిట్యూషన్ని కాపాడుకుంటూ ద్వేషాలు తొలగించి దేశ ప్రగతి కోసం మేము ముమ్మాటికి సేవ చేస్తానే వస్తాం. ఏపీలో చాలా మంచి రోజులు వస్తున్నాయండి. రాష్ట్రానికి పట్టిన ఆ దరిద్రం అంతా కూడా తొలగిస్తారు భగవంతులని నేను అనుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురు దెబ్బ. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు అంశంలో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ. వైసీపీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను తోసిపుచ్చిన వైనం. ఇప్పటికే అధికార పార్టీ వాదనలను తిరస్కరించిన ఏపీ హైకోర్టు. ఈ ఎన్నికల్లో ఓటు వేసిన 64.2 కోట్ల మంది భారతీయులు, రికార్డు స్థాయిలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారన్న ఈసీ. హింస లేకుండా జనరల్ ఎలక్షన్ జరగడం ఇదే మొదటిసారన్న రాజీవ్ కుమార్. వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలన్న సజ్జల. ఏపీలో రేపు ఓట్ల లెక్కింపు. చంద్రబాబు ఎక్కడా మాట్లాడడం లేదన్న సజ్జల. లోకేష్ దేశంలోనే ఉన్నాడా లేదా అంటూ వ్యాఖ్యలు. రేపు హైదరాబాద్ లో వైన్ షాపులు బంద్. 144 సెక్షన్. మంగళవారం లోక్సభ ఎన్నికల కౌంటింగ్. భాగ్యనగరంలో మూతపడుతున్న మద్యం దుకాణాలు. హైదరాబాద్ లో రేపు ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు. సిబిఐ కేసులోనూ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు. సిబిఐ కేసులో జూన్ 7వ తేదీ వరకు కవిత రిమాండ్ పొడిగింపు. మద్యం పాలసీ కేసులో అదో రోజున ఛార్జిషీట్లు దాఖలు చేయనున్న సిబిఐ. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని రేవంత్ రెడ్డి కీలక సూచనలు. అభ్యర్థులు, ఇన్ఛార్జీలు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్. కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచన. ప్రతి ఒక్కరి దగ్గర 17 లిస్టు ఉండేలా చూసుకోవాలన్న పీసీసీ చీఫ్. రాష్ట్రంలో రేపు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. 5-6 గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయని వెల్లడి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు. పాల్వాయి గేటు టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషగిరిరావు సుప్రీంలో పిటిషన్. విచారణ చేపట్టిన న్యాయస్థానం పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లకూడదని ఆదేశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై9 టుడే.